రైట్, వెల్కమ్ బ్యాక్. అజయ్ సీఎం పెళ్ళాం ప్రమోషన్స్లో భాగంగా అజయ్ గారు అలాగే డైరెక్టర్ గారు మనతో పాటు ఉన్నారు. ఇంతకు ముందు చిట్చాట్ చేస్తున్నాం, ఇది కంటిన్యూ చేద్దాం. ఒక సర్ప్రైజ్ కాల్ కూడా ఉంది సార్ మీకు, ఒకసారి మాట్లాడదాం. హలో హలో మాట్లాడండి అజయ్ గారు. హలో హలో నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి ఎవరండి మాట్లాడేది? నేను రూపలక్ష్మి అండి, ఆర్టిస్ట్ రూపలక్ష్మిని మాట్లాడుతున్నాను. రూపలక్ష్మి గారు బాగున్నారా? బాగున్నానండి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. మోస్ట్ వెల్కమ్ అండి, థ్యాంక్ యూ. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. అంటే మన అందరికీ కూడా ఈ సినిమా మంచి విజయం కావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మా ఇంట్లో మెంబర్ ఏమండి పక్కింటి వాడితో మాట్లాడుతున్నట్టు, అది ఏందమ్మా నీ ఉద్దేశం? ఏమనుకుంటున్నావు నువ్వు? పిలిస్తే రావు ప్రెస్ మీట్లకు, ఏమంటే బిజీ అయిపోయానంటావు. ఇప్పుడు పక్కింటోడు మాట్లాడినట్టు మాట్లాడుతాను చూడండి. కాదు డైరెక్టర్ గారు, అంటే లొకేషన్ లో ఎలాగో మమ్మల్ని డామినేట్ చేశారు, ఇప్పుడు కూడా అంటే ఎలాగండి? నన్ను బ్లేమ్ చేస్తున్నావు, మహిళా సినిమా అమ్మాయి ఇది, మిమ్మల్ని ఏమన్నా పల్లెత్తు మాట అన్నానా? ఏం సార్ మీరే ఎవిడెన్స్? మరీ దారుణంగా మాట్లాడతారండి మీరు. ఇప్పుడు దారికి వచ్చారు, మేము అప్పుడు అదిగో మీ పనే ఇది, దారిలోకి తెచ్చుకోవటం. ఎలా ఉన్నామ్మా? వర్క్ విత్ యూ అండి, నైస్ టు వర్క్ విత్ యూ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మన మూవీ మంచి సక్సెస్. మీ మహిళల ఆశీర్వాదం ఉంటే మాకు మంచి జరుగుద్ది. అజయ్, అయ్యో ఆశీర్వాదం అంత పెద్ద పెద్ద మాటలు ఏం లేదులేండి. అజయ్ గారితో వర్క్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈక్వల్లీ నాకు కూడా అజయ్ గారు ఈవెన్ ఐ యామ్ ఆల్సో వెరీ హ్యాపీ. రియల్లీ యు ఆర్ ఎ గ్రేట్ ఆర్టిస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీతో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళా ఇంకా కలిసి వర్క్ చేసే అవకాశం రావాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. నువ్వు ఎక్కడ డేట్లు ఇచ్చినట్టున్నావు అమ్మా? నువ్వు ఎక్కడ డేట్లు ఇచ్చినట్టున్నావు? డైరెక్టర్ గారు ఏ పాయింట్ పట్టుకున్నా ఆ పాయింట్ నువ్వు ఎక్కడ డేట్లు ఇచ్చినట్టున్నావు? ఏమంటున్నావు? నువ్వు సిటీలోనే ఉండట్లేదు, నువ్వు పక్కకు వేరే వేరే లాంగ్వేజ్ సినిమాలు చేయడానికి వెళ్తున్నావు నువ్వు. నేను ఒక చిన్న ఫంక్షన్ లో ఉన్నానండి, నాకు వాయిస్ క్లారిటీగా రావట్లేదు. మేమేమన్నా జంక్షన్ లో ఉన్నామా? మేము ఒక చోట ఉన్నాం, మీరు ఇలా ఉన్నారమ్మా. ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ ద టైం అండి, థ్యాంక్స్ ఫర్ ద టైం కాల్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అజయ్ గారు, మీరు ఇప్పటి వరకు ఎన్ని అవార్డ్స్ గెలుచుకున్నారు? నాకు పెద్దగా అవార్డ్స్ రాలేదండి, నాకు ఒక స్టేట్ అవార్డు వచ్చింది ఇష్కి అంతే. ఓకే, అంటే ఎందుకు రీజన్ ఇంత మంచి సినిమాలు ఉన్నాయి, ఇంత మంచి క్యారెక్టర్స్ ఉన్నాయి, అస్సలు నాకు అసలు ఐడియానే లేదు అసలు అదేంటో. అది దాన్ని ఎప్పుడు ఆలోచించలేదు, దాని మీద ధ్యాస లేదు, ఐడియా కూడా లేదు. సింపుల్ యాజ్ దట్. ఓకే, సో జయసుధ గారితో వర్క్ చేయడం ఇప్పుడు ఏనా అనిపించింది సీఎం పెళ్ళాం మూవీలో? ఆవిడ లెజెండరీ యాక్టర్స్ అండి, చిన్నప్పటి నుంచి చూస్తుంటూ పెరుగుతున్నా. అంటే మీకు ఇప్పుడు కదండి, ఐఎమ్ టాకింగ్ అబౌట్ 80s and 90s. 80sలోనే అంత న్యాచురల్ చేసే యాక్టర్ లేరు అసలు, మీరు చూడండి. అందుకే సహజ నటి అనే పేరు వచ్చింది మీకు పెట్టిందే దానికి. అంటే ఆ రోజుల్లో కూడా అంత న్యాచురల్గా, ఇప్పుడు ఎస్వి రంగారావు గారు, జయసుధ గారు, వీళ్ళందరూ దీస్ ఆర్ వెరీ బిగ్ నేమ్స్. అంటే రామారావు గారు, దాంతో కృష్ణ గారు కానీ, సో లెజెండరీ. మీరు వీళ్ళని చూసి నేర్చుకున్నారా? ఆఫ్ కోర్స్ అండి, అంటే అదేనండి డెడికేషన్, ఎంత కామ్ పేషెన్స్ ఇంకోటి పేషెన్స్ అంటే ఇప్పుడు. బట్ వాళ్ళేంటి ఇప్పుడు మిమ్మల్ని చూసి ఏదో నేర్చుకోవాలంటున్నారు? ఎవరండి వాళ్ళే. ఇది ఇంట్రెస్టింగ్ పాయింట్, ఇది ఇంట్రెస్టింగ్ పాయింట్ అసలు. ప్రాబ్లీ స్క్రిప్ట్ వైజ్ ఉండొచ్చు కానీ, బట్ స్టిల్ టెరిఫిక్ ఎక్స్పీరియన్స్ వాళ్ళతో వర్క్ చేయడం అంతా కూడా. జయసుధ గారు, సుమన్ గారు అందరూ కూడా. ఓకే, ఒకసారి మనం టీజర్స్ చూద్దాం సార్. టీజర్స్ చూసినాక మనం మళ్ళీ మాట్లాడదాం, కంటిన్యూ చేద్దాం. పట్నంలో చదువన్నావు, కాలేజీ నుండే కలిసిన పోరికి కడుపైందన్నావు, మనవని చూడాలని ఉన్నదిరా అంటే వీడియో కాల్లో చూసుకో అన్నావు. అప్పుడప్పుడు పిల్లలు వచ్చి 2 రోజులు మాతోనుంటే ఆ ఆనందం ఎట్టుంటదో నీకేం తెలుసురా? ఇందులో లీడర్స్ అంటూ ఎవరు లేరు, మనం అందరం కలిసి టీం వర్క్ చేయబోతున్నాం. ఓకే, మీలాంటి వాళ్ళని అడిగేవాడు లేకే మీరంతా ఇలా. తన్నంటే ఊరుకునేవాడేమో గాని తల్లినంటే తన్నకుండా ఉండడం క్లియర్ గా అర్థమవుతుంది కదా. 500 కోట్లకు సంబంధించిన విషయం చిన్నది కాదు సార్. బ్రూస్ ఇవ్వండి, తీసుకుని వెళ్తా. సీఎం గా సపోర్ట్ చేస్తున్న స్టాంపుల తలోంచి సంతకాలు పెట్టాలంటే నా వల్ల కావట్లేదు మేడం. ఓకే, టీజర్ చూసినట్లయితే అగ్రికల్చర్కి సంబంధించి ఒక టీం వర్క్ అని చెప్పడం కానీ, లేడీస్ ఫైట్ కానీ, ఇవన్నీ అంటే మొత్తం అనుకుని కమర్షియల్ ఎలిమెంట్స్. సీఎం డౌన్ అనేది ఆటోమేటిక్ కదా,
ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళని డౌన్ డౌన్ అనకపోతే వాళ్ళకు అది ఆయన కూడా వచ్చి విన్నాడు. ఆయన విన్నాకనే మూడ్లోకి వచ్చి బ్రహ్మాండమైన సీన్ చేశాడు. ఓకే, డౌన్ డౌన్ అనకపోతే అంత మంచి సీన్ అయ్యేది కాదు. మా కోసం అజయ్ గారు ఒక డైలాగ్ చెప్తారా మూవీలోంది? పర్టికులర్ డైరెక్టర్ గారిది పర్మిషన్ ఉండాలంటారా? అదే అంటే ఈ డైలాగ్స్ ఎలా ఉంటాయంటే అండి, ఇవి అది న్యాచురల్గా వచ్చే ఫ్లోలో ఉంటాయి. పర్టికులర్గా అంటే ఇప్పుడు కొత్తగా డైలాగు డిక్షన్ అని చెప్పి రాస్తే ఎవరు చూడలేదు జనం కూడా. ఒక ఫ్లోలో ఉంటాయి న్యాచురల్గా. మనం ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాం అలానే ఉంటాయి డైలాగ్స్ కూడా. సో ఆ రకంగా సూపర్ అన్నమాట. అయితే ఇంకా సాంగ్స్ కూడా 3 ఉంటాయని చెప్పారు కదా, ఒకటి మీరు రాశారు అనుకోండి, అన్ని ఆయన రాశారు. నేను మ్యూజిక్ లిరిక్స్ అన్ని నేనే. అన్ని మీరే డైరెక్షన్ కమ్ మ్యూజిక్. ఎలా సార్ అలా మేనేజ్ చేశారా? అది కొన్ని కీడ అంటారు కదా. ఓకే, అంటే స్టోరీ రాసుకునేప్పుడు సిచ్యువేషనల్ సాంగ్స్, ఇవన్నీ సాంగ్స్ స్పెషల్గా సిచ్యువేషన్ తగ్గట్టు వస్తాయి. పర్టికులర్ గా ఇంతకు ముందు వచ్చింది ప్రమోషనల్ సాంగ్, అసలు ఆ సాంగ్ ఆ లైన్లు ఎందుకంటారు అట్లా? అది ఏం లేదు అక్కడ. ఆనాటి హైదరాబాద్ సిటీ ఈనాడు హైదరాబాద్గా మారిన సిటీ. రేవంత్ రెడ్డి గారికి ఈరోజు కూడా మళ్ళీ థ్యాంక్స్ చెప్తాను. ఆయన వల్ల కనీసం ఆ పాయింట్ రేజ్ అయ్యి ఇప్పుడు ఒకప్పుడు ఎన్ఆర్ఐస్ వచ్చి పరిగెత్తుకొచ్చి ఇన్వెస్ట్ చేసేవాళ్ళు అడ్డగోలుగా ఎక్కడ పడితే అక్కడ. వాళ్ళకి తెలియదు అక్కడ లేకుండిందని. వాళ్ళే మేము యాక్చువల్లీ ఎన్ఆర్ఐస్ ఇబ్బంది పడకుండా ఇప్పుడు ఒక వార్నింగ్ ఇచ్చారు ఆయన, ఎక్కడ పడితే అక్కడ ల్యాండ్స్ కొనద్దని. అందుకని ఇప్పుడు జాగ్రత్త పడుతున్నారు. సో ఇప్పుడు ఏంటి పాయింట్, హైడ్రా అనే పాయింట్ లేవనెత్తింది ఎవరు? ఆయన వచ్చినాకనే. సో మేము ఎన్ఆర్ఐస్ తరఫున ఆయనకు థ్యాంక్స్ పదే చెప్తాం. ఓకే, మేము సేఫ్ అయిపోయాం. ఈ సినిమాలో ఇంద్రజ గారి అంటే సీఎం పెళ్ళ ఇక్కడే ఎక్కువగా కనిపిస్తారు కదా మూవీలో. ఇంద్రజ గారిని ఎక్కువ ఎలివేట్ అవుతా ఉన్నారు. సో తన టైటిలే సీఎం పెళ్ళాం కదమ్మా. ఓకే, ఇప్పుడు తను ఏం చేశారు క్యారెక్టర్ గురించి బయటికి వెళ్ళు, ఇంట్లో నేనేం చేయాలంటే వంట మనుషులు ఉన్నారు, డ్రైవర్లు ఉన్నారు, అన్నీ ఉన్నారంటే తను ఏమన్నారు, నువ్వు ఇంకా కామన్ మ్యాన్ పెళ్ళాంలాగా ఆలోచించకు. అంటే ఆమె ఒకప్పుడు కామన్ మ్యాన్ పెళ్ళామే తినబాదు, ఇప్పుడు సీఎం పెళ్ళామే. అయితే సీఎం హీరోనా సీఎం పెళ్ళాం హీరో అంటారు? ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. ఎప్పుడు కూడా తన గొప్పతనం ఏంటంటే కొన్ని సీన్స్లో ఉంటాయి వెరైటీగా. ఏమండి మీరు మీ ఆవిడని ఎంత ముందుకు పంపుతున్నారంటే రేపు పొద్దున ఆవిడే నిలబడతా అంటే తను అంటారు ఆవిడ నిలబడి. ఇప్పుడు నా పెళ్ళాంగా ఆమె వెళ్ళట్లా బయటికి, రేపు పొద్దున ఆమె నిలబడింది అనుకో, ఆమె మొగుడుగా నేను బయటకు వెళ్తాను. సో పబ్లిక్కి సేవ చేయాలంటే నాకే పదవి ఉండాల్సిన అవసరం లే, ఆమెకుంటే ఓకే. సో చాలా డీసెన్సీ. అంటే మీరు మహిళలు 100% బల్లగుద్ది ఒకసారి చూడరు, 2-3 సార్లు చూస్తారు. ఎందుకంటే వాళ్ళకి బాగా నచ్చబోయే సినిమా, తిను మహిళలకు బాగా దగ్గర అవ్వబోయే సినిమా. అది బాండ్ రాసుకో, ఎందుకంటే అతను అలా చేశారు, ఆల్రెడీ అందరికి దగ్గర అయిపోయాడు. అంటే ఒకప్పుడు అజయ్ గారు అంటే వాళ్ళకి తెలీదు ఆ విలన్. మొన్న ఎవరు అన్నారు, అమ్మో విక్రమార్కుడులో మిమ్మల్ని చూస్తే భయమైంది. అది వచ్చి 18 years అయినా ఇంకా గుర్తుపెట్టి దాని గురించి మాట్లాడుతుంటే ఇంపాక్ట్ చూడండి. రాజమౌళి గారు అసలు ఎలాంటి రోల్ అంటే అది అన్బిలీవబుల్ సార్. 18 years అవుతుంది సార్. మీ క్యారెక్టర్ మర్చిపోయేదా? ఇంపాక్ట్ఫుల్ ఉంది ఆ గెటప్, అది భలే ఉంటుంది. అయితే ఈయన గురించి ఒకటి చెప్పాలా, ఏదన్నా ఇవ్వండి ఆ డ్రెస్లో అలా సెట్ అయిపోతారు అంతే. నేను బాగా దగ్గరుండి అబ్జర్వ్ చేశాను. ప్రతిది ఆ రోజు ఆ సీన్కి తగ్గట్టుగా అలా సెట్ అయిపోతారు. వైఫ్ దగ్గరికి ఇంట్లో వచ్చారంటే అలా ఆ స్టైల్ టోటల్గా ఒక ఫ్యామిలీ మ్యాన్ వచ్చేసినట్టు. పొలిటీషియన్స్ అందరితో ఉంటే ఆ హేళనగా ఇతను కూడా ఏం తక్కువ లేకుండా మాట్లాడడం. సో రియలీ థ్యాంక్ యూ సో మచ్. అలా చాలా మంది కొంతమందికి ఉంటుంది, వారిలో అజయ్ గారు కూడా ఒకరు. చాలా తక్కువ మంది. చాలా మందికి ఏదైనా సరే నప్పడం అనేది మేము అదృష్టవంతులం అండి. క్యారెక్టర్ ఏదైనా రాసుకుంటే ఈ క్యారెక్టర్కి ఎవరు సూట్ అవుతారంటే ఫస్ట్ ఒక పేరు రాసుకోవచ్చు, ఫోన్ చేయగానే వెంటనే ఆయన టైం ఇస్తారు. చాలా హ్యాపీ, అది ఇంపార్టెంట్ కదా. మా క్యారెక్టర్ సినిమా కథలు ఎంత రాసుకున్నా దానికి సూటబుల్ ఆర్టిస్టులు దొరకకపోతే ఆ కథ వేస్ట్. అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకున్న ఎక్స్పోజర్ ఓటీటీస్ నుంచి కానీ వరల్డ్ సినిమా అందరూ ఫోన్లోకి వచ్చేసాయి కదండి. ఇప్పుడు కానీ క్వాలిటీ పర్ఫార్మెన్స్లో ఎక్కడ అప్గ్రేడ్ ఒకటి పర్ఫార్మెన్స్ సైడ్ కూడా ఎక్కడ అప్గ్రేడ్ చేసుకోకపోతే ఇంకా అక్కడ అయిపోతాం. సో ఎప్పటికప్పుడు దాన్ని ఆ కాలంలో మేము అనుకునే వాళ్ళం ఫోన్ అయినా దిక్కని, ఇప్పుడు ఫోనే దిక్కే. ఓకే, సురేష్ కొండిటి గారు కూడా నటించారు కదా, మరి వారి గురించి? ఆయన ఎవరు? చాలా మంది ఆర్టిస్టులు నటిస్తారమ్మ, వాళ్ళ గురించి పర్టికులర్ మాట్లాడే అవసరం లేదు. నెక్స్ట్ ఓకే, ఇంద్రజ గారు, జయసుధ గారు, అలాగే సుమన్ గారు, వీళ్ళందరితో వర్క్ చేయడం మీకు చాలా అనిపించింది. వాళ్ళలో మెయిన్గా అంటే అందరి నుంచి ఒకటే క్వాలిటీ అంటే కనుక ఏం చెప్తారు? అంటే ఒకటని పర్సన్ టు పర్సన్ డెఫినెట్గా డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయి. జయసుధ గారి దగ్గరికి వచ్చి చూస్తే ద వే షీ ట్రీట్స్ అందరినీ సెట్లో, మిగతా అంత సీనియర్ అయ్యింది కూడా మిగతా వాళ్ళని ఎంత నీట్గా చూస్తారు, ఎంత బాగా మాట్లాడతారు.
పేషెన్స్ ఇందా చెప్పినట్టు అలా సుమన్ గారు ఈజ్ ఆల్వేస్ నైస్ టు మీ. ఆయన ఎప్పుడు కూడా నాకు కలిసినప్పుడు కూడా చాలా మంచి విషయాలే చెప్పారు నా గురించి. థ్యాంక్స్ టు సుమన్ గారు. ఇంకేంద్రజ గారు యాజ్ యూ అంటే ఈగోస్ ఉండవండి అసలు. ఒక లెవెల్ వరకు, ఒక లెవెల్ దాటేసిన తర్వాత ఈగోస్ ఉండవు వాళ్ళకి. సో దట్స్ ద బెస్ట్ పార్ట్ అందరికీ. కామన్గా ఉండేది ఏంటంటే దే ఆర్ వెరీ కామ్, వెరీ కూల్, ప్లెజెంట్గా ఉంటారు. ఎందుకు ఎక్కువ మీరు రీజన్ ప్రమోషన్స్ లో దానిలో ఎక్కువ కనిపించారు మూవీకి సంబంధించింది కానీ ఎందుకంటారు? సెపరేట్ రీజన్ ఉంటుందంటారా? రీజన్ ఏం లేదండి, ఫస్ట్ నుంచి కూడా నేను కొంచెం ఇంట్రోవర్ట్ కైండ్ ఆఫ్ పర్సన్. ఐఎమ్ వెరీ అంటే యాక్చువల్లీ ఈ క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్తా తర్వాత మీరు ఇంట్రోవర్ట్ కైండ్ ఆఫ్ పర్సన్ నేను. షూటింగ్స్ లలో బిజీ ఉండడం వల్ల లేదు లేదు అది కాదు. నేను చెప్తా నేను గట్టిగా నమ్మేది ఏంటంటే మొత్తం నిజమే. ఏమన్నారు వాళ్ళ ఆవిడ నాకు ఫ్యాన్ అయింది ఆయన ఫ్యామిలీ మ్యాన్. షూటింగ్ లేదంటే ఫ్యామిలీ. అంతే. సో బ్యాలెన్స్ చేసుకుంటాడు కాబట్టి ఆయన. కానీ ఆడియన్స్ అందరూ అనుకుంటారు, కోరుకుంటారు కదా మరి మిమ్మల్ని కూడా చాలా మంది బయట కలవాలి. మనం చేసేది మనకు ఇప్పుడు ఎలా చెప్పాలంటే ఉన్న పరిస్థితులు ఎక్స్పోజర్ ఎక్కువైపోయినారు ఆల్రెడీ. ఉన్న సోషల్ నెట్వర్క్, సోషల్ మీడియా వల్ల కానీ, ఇన్స్టా కానీ మీరు చూస్తే, ట్విట్టర్ కానీ అందులో పబ్లిక్ ఫిగర్స్ కి ఇంకా ఎక్కువ అయిపోయింది. అంటే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, కొన్ని రోజులు వెళ్ళే కొద్దీ అందులో తక్కువ ఎవరు కనపడతారో వాళ్ళకి ఎక్కువ వాల్యూ ఉంటుంది. అది స్టార్ట్ అయింది యాక్చువల్లీ. ఇప్పుడు ఎలా ఉంటుందంటే మీరు పొద్దున్నే లేచి 2 లైఫ్ బ్రతుకుతుంటారు. ఇన్స్టాలో ఒక లైఫ్, మీరు పర్సనల్గా ఒక లైఫ్. నా రెండోది వద్దనుకున్నాను నేను. యాజ్ లాంగ్ యాజ్ మై వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్, నా పని చూసి నా పని వస్తున్నంత సేపు నేను హ్యాపీ. ఇంకేం చేయాల్సిన పని లేదేమో, ఆర్గానిక్గా అలా జరుగుతుందని నా ఫీలింగ్. సో అందుకని ఎక్కువ దాన్ని పర్టికులర్గా. ప్లస్ ఇంకోటి పెద్ద ఫిలిమ్స్కి ఇంకా టు బీ వెరీ ఆనెస్ట్ మేము అవసరం లేదు. దే హావ్ దే హీరోస్ ఉన్నారు, డైరెక్టర్స్ ఉన్నారు, దే ఆర్ బిగ్ నేమ్స్ అండ్ ఆల్. ఇట్స్ నాట్ దట్ వీఆర్ నాట్ బిగ్, బట్ స్టిల్ చూసేసుకుంటారు ఒక లెవెల్ వరకు. ఇప్పుడు సంథింగ్ లైక్ సీఎం పిల్లలు ఇలా వచ్చినప్పుడు బయటకు వచ్చి మాట్లాడాలి. ఎందుకంటే మేము సెంట్రల్ రోల్స్ చేస్తున్నాం కాబట్టి నేను కానీ, ఇంద్రజ గారు కానీ, ఎవరన్నా కానీ యాక్టర్స్ అందరూ కూడా బయటకు వచ్చి ఇలాంటి ఫిల్మ్సే మాట్లాడాలి. సో ఇట్ విల్ అంటే మ్యూచువల్గా హెల్ప్ అవుతుంది, మాకు హెల్ప్ అవుతుంది, సినిమా కూడా హెల్ప్ అవ్వగలుగుతాం మేము. సో అదే రీజన్ ఈ పర్టికులర్ ఫిలింకి రావడం ఒకటి, నేను కంటెంట్ నమ్మటం ఒకటి, ప్లస్ రెండోది ఇలాంటి ఫిలింకి వచ్చి మేము ఎంతో కొంత మా సైడ్ నుంచి చేయాలనే తాపత్రయం. అంతే, వేరేదే లేదు. మీరు ఏదో చెప్తా అన్నారు, దానికంటే ముందు మనం ఒక కాలర్తో మాట్లాడదాం. కాలర్ నందిగామ నుంచి సాంబశివరావు అని చెప్పి కాల్ చేశారు. సో వారితో మాట్లాడదాం. నమస్తే అండి. మాట్లాడండి. అజయ్ గారు ఉన్నారు, అదేవిధంగా వెంకటరెడ్డి గారు ఉన్నారు, మాట్లాడండి. ఏం లేదమ్మా, బొల్లా రామకృష్ణ గారు మా ఏరియా అంటే మంచి మనిషి అమ్మా, చాలా మంచివాడు. అతను సినిమా చూసాడంటే మా అందరికీ సంతోషంగా ఉంది. ఓకే, మేము ఇన్ని రోజులు ఎందుకంటే ఎదురు చూస్తుంది. సీఎం పెళ్ళాం అని పెట్టారు కదా, ఈ టైటిల్ ఏమైనా సెన్సార్ వాళ్ళు ఆపారు అని అనుకుంటున్నామమ్మా. హలో, ఓకే. సీఎం పెళ్ళామని ఏమైనా సెన్సార్ వాళ్ళు ఆపారేమో. తీగ ఫస్ట్ సినిమా కదమ్మా మా బొల్లా రామకృష్ణ గారు. అదిట్లో కొత్త డైరెక్టర్ గారు కూడా ఈ సినిమా సక్సెస్ అవ్వాలని మనసావాచ కోరుకుంటున్నానమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీలాగే మేము కోరుకుంటున్నాము, సక్సెస్ అవ్వాలి అని కోరుకుంటున్నారు. అదేవిధంగా చెప్పండి, మీరు మాట్లాడండి. చెప్పండి సార్ గురించి, ప్రొడ్యూసర్ సార్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఎక్కువ చెప్పినట్టు అవుద్ది. సింపుల్ మ్యాన్, ఏం చేయాలో చెప్పేసి 2 days షూటింగ్ వచ్చారు. మీరే లేట్ అని చెప్పారు, మీరే లేట్ యాక్సెప్ట్ చేయడం, మీరే లేట్ ఇంకా నిజంగా నన్ను ఫస్ట్ టైం ఆయన అన్నది, లేకపోతే నాది స్క్రిప్ట్ అదంతా బైండెడ్ ఉంటుంది. మీదే లేట్ ఒక మాటలో అయిపోయింది. ద బెస్ట్ అంతే. అలాంటి ప్రొడ్యూసర్ ఇండస్ట్రీలో ఇంకా ఎన్ని సినిమాలైనా ఎన్ని ఏళ్ళైనా ఉండాలి, ఇండస్ట్రీ బాగుపడదు. ఇండస్ట్రీతో పాటు ఆయన స్త్రీకి చాలా గౌరవిస్తాడు. సో ఇక్కడ సీఎం పెళ్ళాం అన్న టైటిల్ ఒక బేస్ కారణం ఆయన ఆ సినిమా చేయడానికి. మరి సడన్ గా రావడం, ఇప్పుడు మీరే చాలా గ్యాప్ 20 years గ్యాప్. ఎందుకంటే అమెరికాకి వెళ్ళిందే చెప్పను, నేను అబద్ధం పొట్ట పట్టుకొని వెళ్ళాను అని చెప్పను. వెళ్ళాను, అక్కడ ఒక రేంజ్ సెటిల్ అయ్యాక మళ్ళీ ఒక రిటైర్మెంట్ ఏజ్ రాకముందే మళ్ళీ మనకున్నది ఏదైతే సబ్జెక్ట్స్ రాసి పెట్టుకుంటాం అలవాటైపోయింది. మనం ఎంత దూరం వెళ్ళినా కూడా మనది మనకే ఉంటుంది, మన మనసు అనేది ఇటు లాగేస్తా ఉంటుంది. క్వశ్చన్ ఆన్సర్ నువ్వే ఇస్తే బెటర్ కదా, నేనెందుకు? నువ్వు నవ్వుతూ నన్ను లాస్ట్ టైం ఇంటర్వ్యూ చేసినప్పుడు నువ్వే ఆన్సర్లు ఇస్తుంటావు, ఇంకా నన్ను ఎందుకు క్వశ్చన్ ఇది అని ఆన్సర్ ఇది అని నువ్వే ఇస్తుంటే నేను దానికి మోనో యాక్షన్ చేస్తాను. ఐ లైక్ ఇట్. ఓకే. సో అమెరికా నుండి రావడానికి కారణం నేను రాసుకున్న కథలు ఒక ఇది. సో నేను కూడా 4 వరుసగా చేయబోతున్నాను. ఓకే, వరుసగా నెక్స్ట్ బైండెడ్ స్క్రిప్ట్స్ తోనే ఉన్నాను. ఓకే, మరొక కాలర్ ఉన్నారు సార్, మాట్లాడతాం. హలో సత్యశేఖర్.
హలో మేడం. ఎస్ దేవి గారు నమస్కారం అండి. మేడం మీరు మేడం. ఎస్ అజయ్ గారితో మాట్లాడండి. నేను జస్ట్ ఇస్తున్నానండి కాల్. ఓకే అజయ్ గారు మాట్లాడండి. దేవి గారు ఎలా ఉన్నారు, బాగున్నారా మీరు? టీవీ వాల్యూమ్ మ్యూట్ లో చేయాలి మీరు దేవి గారు. టీవీ వాల్యూమ్ లేదంటే మ్యూట్ call చేయాలండి, cut లేకపోతే అయిపోద్ది. రివర్బ్ వస్తూ ఉంటుంది. మ్యూట్ చేయాలి మీరు టీవీ వాల్యూమ్. హలో సార్. ఎస్ దేవి గారు మాట్లాడండి. హలో సార్. నమస్కారం అది నమస్తే అండి, చెప్పండి. మీ సినిమాలు బాగుంటాయి సార్. మీ అభిమాని సార్, మీరు చాలా మంచి ఉంటారు సార్. సినిమాలలో నటిస్తే మీరు అందంగా ఉంటుంది సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమాలో 100 రోజులు అవ్వాలని కోరుకుంటున్నాం సార్. అవును, మీరు కొంచెం గట్టిగా మాట్లాడాలండి. నాకు మీ వినపడదు. వాయిస్ వినిపించట్లేదు, కొంచెం గట్టిగా మాట్లాడండి. మిమ్మల్ని అందరూ గుర్తుపెట్టుకుంటారు సార్. అట్లోకి మూవీలో నటించిన రియల్ గా కూడా సీఎం లేక మిమ్మల్ని గుర్తుపడతారు సార్. రియల్ గా కూడా సీఎం అయితే బాగుంటుందని వారు అనుకుంటున్నారంట. కోరికలు ఉండడంలో తప్పలేదండి, అది పెద్ద కోరిక. స్క్రిప్ట్ వరకే బాగుంటుంది. ఒక్కరోజు సీఎం లాగా. స్క్రిప్ట్ వరకు బాగుంటుంది అవన్నీ. జనాలకు సీఎం అంటే ఎంతో అందరికీ అన్నం పెట్టే వ్యక్తి సార్. అట్లాంటి పాత్ర మీకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీకు ఎవరికి మంచిగా ఉందండి. ఎవరు ఎటు వెళ్తారో ఎవరికి తెలియదండి. కానీ చాలా డిఫరెంట్ గా ఆలోచించారు, డిఫరెంట్ గా చెప్పారు. మీరు సీఎం పెళ్ళాం మూవీలో సీఎం ఎలా ఉన్నారో అలా రియల్ లైఫ్ లో కూడా సీఎం అయితే బాగుంటుందంట. మరి రాజకీయాల వైపు తదాస్తు దేవతలు తదాస్తా. వాళ్ళనే అభిమానులు అంటారు. అభిమానులు పాలిటిక్స్ అస్సలు లేదండి. పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేదు సార్, వాళ్ళనే అభిమానులు అంటారు. అభిమానులకి అంత ఉండదు, వాళ్ళ కోరికలకి అసలు అది ఒక రకంగా వీళ్ళకి ప్లస్. అవును, తప్పలేదు. పాలిటిక్స్ అసలు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటారు అసలు? అంటే ఆ జానర్ అంటే ఏదైనా మాట్లాడితే కాంట్రవర్సీ అవుతుంది. అదేం లేదండి, అది టూ మచ్ రెస్పాన్సిబిలిటీ అండి. పొలిటీషియన్ అవ్వడం మనం ఏదో అనేస్తాం కానీ తల మరి ఇట్స్ టూ మచ్ రెస్పాన్సిబిలిటీ. అందుకే మోస్ట్ ప్రాబ్లీ యాక్చువల్లీ యాక్టర్స్ అందరూ సెల్ఫ్ సెంటర్డ్ ఉంటారండి. వాళ్ళని ఇష్టపడతారు ఎక్కువ ఎనీ యాక్టర్. ప్రాబబ్లీ దట్ మైట్ బి ద రీజన్. ఎక్కడో రేర్గా క్వాలిటీ ఉంటుందేమో. ప్రాబబ్లీ ఐఎమ్ నాట్ దట్ రెస్పాన్సిబుల్. నేను మీ క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇస్తాను. ఎస్ సార్ చెప్పండి. ఆర్టిస్టులు ఎందరూ మేము చూస్తుంటాం కదా, వాళ్ళ క్యారెక్టర్ అయినా కూడా వాళ్ళు వెళ్ళి వేరే క్యారవన్లో పోవడం అట్లా ఇట్లా ఉంటారు. నేను ఒక్కడనే చూసా, ఆయన పాలిటిక్స్ అసలు చూటుకో. ఆయన క్యారవన్, ఆయన క్యారెక్టరా క్యారవన్ తప్పితే ఇంకేముండదు. మూవీ అంతే. అంటే ఇందులో చేయాల్సింది ఇంకా చాలా ఉందండి. ఓకే, అంటే ఇందులో చేయాలి అంటే ఇంకా మూవీస్ కి ఇండస్ట్రీలో మూవీ సంబంధించి డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ ఇంకా ఏమైనా మీకు దొరికిందా? ఆల్రెడీ ఆ క్యారెక్టర్ అయిపోయిందా, లేదంటే ఏదైనా డ్రీమ్ చేయాలి నేను ఇంకా ఆ క్యారెక్టర్ పెండింగ్ ఉంది నా లైఫ్ లో? దీనికి కూడా నేనే ఆన్సర్ ఇస్తాను. ముఖానికి క్రీమ్ వేసిన రోజులు డ్రీమ్ ప్రాజెక్ట్ ఫినిష్ కాదు. ఓకే, అంటే రీజన్ ఏంటి, డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఏం లేవండి. డ్రీమ్ ప్రాజెక్ట్స్ పర్టికులర్గా ఏముండదు. మనం ఇప్పుడు ఈయన ఒక కథ చెప్తారు, లేకపోతే ఇంకో డైరెక్టర్ వచ్చి ఇంకో కథ చెప్తారు. ఆ పర్టికులర్ కథని, ఆ పర్టికులర్ క్యారెక్టర్ని మనం పాడు చేయవచ్చు చాలు. మనం ఎక్స్ట్రాడినరీగా చేయాల్సిన తర్వాత అది అవుతాయి ఆటోమేటిక్. క్యారెక్టర్కి పర్ఫెక్ట్ గా చేసి చేసుకుంటూ వెళ్తే నేను హ్యాపీ. డ్రీమ్ క్యారెక్టర్స్ అంటే ఇప్పుడున్న ఓటీటీ డిజిటల్ దాంట్లో ఎక్కడో సమ్వేర్ అరౌండ్ డార్క్ గ్రే క్యారెక్టర్స్ కూడా చాలా చేయొచ్చు. సమ్వేర్ ఇన్ బిట్వీన్ గ్రే క్యారెక్టర్స్ ఉన్నాయి, డార్క్ ఉన్నాయి. ఫ్రీడమ్ చాలా ఎక్కువ ఉంది ఓటీటీస్ వల్ల. ఏ కథ అన్నా కూడా ఓపెన్గా చెప్పొచ్చు. ఆ ఫ్రీడమ్ ఉంది మేకర్స్కి కానీ యాక్టర్స్కి కానీ. సో ప్రాబబ్లీ అవి చేయాలి. కొంచెం చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తాను. తిన క్యారెక్టర్ చెప్పడానికి వెళ్ళినప్పుడు 3 జరిగినాయి. ఒకటి ఈయన వింటాం, వాళ్ళ ఆవిడ పంపిన తింటాం, తర్వాత మేము ఉంటాం. చాలా ఫాస్ట్గా, వెరీ ఫాస్ట్. సార్, ఇందాక మీరు మాట్లాడేటప్పుడు వాళ్ళ వైఫ్ నాకు ఫ్యాన్ అయిపోయింది అనేసి అని చెప్పి ఒక విషయం చెప్తా అన్నారు. మనం కాల్ తీసుకునే కంటే లేదు, ది బెస్ట్ హస్బెండ్, నేను ది బెస్ట్ ఫాదర్ కూడా. ఆయన ద వే మాట్లాడతాడు, అమ్మాయిలందరూ కోరుకుంటారు. చాలా అంటే 100%. అసలు మేము కొందరితో ఇలాంటి వాళ్ళతో ఉంటే మేము కూడా మారిపోతాం. అది ఓకే. ఓకే, కాలర్ ఉన్నారు సార్, మాట్లాడదాం. హలో, నమస్కారం అండి. అజయ్ గారు ఉన్నారు, అలాగే డైరెక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి. డైరెక్టర్ తోటి ఫస్ట్ మాట్లాడియండి. ఎస్, మాట్లాడచ్చు. నమస్తే సార్. నమస్తే రమణారెడ్డి గారు. నా పేరు వెంకటేశ్వర రెడ్డి గారు, మీ అభిమానిని చెంపపేట నుంచి మాట్లాడుతున్నాను. నాది. ఆయన పేరు కూడా వెంకటరెడ్డి. మీ అభిమాని అంట. అభిమాని లేదేం లేదు, నన్ను ఏలం చేయడానికి ఏదో చేయడానికి చేశాడు. మీ ఫ్రెండా? లేదు సార్, మీరు ఏదైనా స్ట్రేట్ ఫార్వర్డ్ చాలా అది ఉంటది మామ, బాగుంటది. అండ్ బెస్ట్ టీమ్ సెలెక్ట్ చేస్తున్నావు, ఎక్సలెంట్. ఎందుకంటే మీరు ఏదైనా బేస్ స్టెప్ ఉంటది.
ఎందుకంటే ఇలాంటివి చేయడం అనేది అది మామూలు విషయం కాదు. ఎస్పెషల్లీ అజయ్ గారిని సెలెక్ట్ చేసుకున్నారు, ఇంద్రజ గారిని చేసుకున్నారు, సుమన్ గారిని. అండ్ మీకు విష్ ఆల్ ద బెస్ట్, గ్రేట్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే థ్యాంక్ యూ మీకు లోపల చాలా అభిమానులు ఉంటారండి. థ్యాంక్ యూ. ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను, వాళ్ళని మేము సెలెక్ట్ చేసుకోవడం కాదండి. ఫ్రాంక్గా కొద్ది గ్యాప్ తర్వాత నేను వచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కథ చెప్తే వాళ్ళు నా సినిమాలో చేయాలనుకున్నందుకు వాళ్ళకి పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. సూపర్. ఓకే, అజయ్ గారు మీకు ఇన్స్పిరేషన్ ఎవరు ఇండస్ట్రీలో? చాలా మంది ఉన్నారండి. ఒకళ్ళని చాలా మందిలో పర్టికులర్ గా కొందరు- I can't చాలా take one మందిలో name. ఎవరో ఒకరు See, ఖచ్చితంగా it starts from ఎన్టీఆర్ గారు సీనియర్, స్టార్ట్ ఫ్రమ్ దేర్. ఎస్వి రంగారావు గారు, మోహన్ బాబు గారు నాకు బాగా ఇష్టం. ఓకే, మోహన్ బాబు గారు ఇష్టం. అంటే డైలాగ్ డెలివరీ అండ్ ఆయన చేయని రోల్ లేదండి. Okay. ఆయనతో మీరు వర్క్ చేశారా? చేశాను. బుజ్జిగాడు అనే ఫిలిం ఒకటి చేశాను. బుజ్జిగాడు బుజ్జిగాడు అనే ఫిలిం చేశాను. త్రిష యా మోహన్ బాబు గారు బాగా ఇష్టం నాకు. శ్రీహరి గారు ఇష్టం. శ్రీహరి గారు, yes, legendary character. నేను ఎక్కడో ఆ కైండ్ ఆఫ్ రోల్స్ చేయాలని వచ్చాను ఇండస్ట్రీకి. సో అందుకే బాగా ఇష్టం. అంటే ఎట్లా మీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నారంటారా ఆ మూవీకి సంబంధించి ఇండస్ట్రీలో? ఎవరన్నా నాకు మీ సంబంధించి నా ఫ్యామిలీ మీరే మాత్రమే, మీరు ఒక్కరే. నేనే ఫస్ట్ జనరేషన్ నేనే. Okay. సో యా అసలు ఐడియా కూడా లేదు, ఎవరు లేరు కూడా. మీకు ఇద్దరు బాబులు కదా, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది యాక్టింగ్ సైడ్? పెద్దోడు 17 అండి. కొంత యాక్టింగ్ మ్యూజిక్ దీని ఒకసారి మళ్ళీ రిపీట్ చేయరా? ఎంత 17 ఇయర్స్ ఉన్నాయి. 17 మీరు అలా లేరండి. 17 ఇయర్స్ ఉంటాయి. అంటే 17 ఇయర్స్ బాబున్న అలా తండ్రిలా మీరు లేరు. మంచిదే కదండి, ఐఎమ్ హ్యాపీ ఫ్లాటెడ్. ఇంకేం కావాలి చెప్పండి. ఫ్యూచర్ జనరేషన్ లో వచ్చే అవకాశం ఉండొచ్చు. ఇంట్రెస్ట్ ఉందండి. Okay. మా వాడికి పెద్దోడికి ఇంట్రెస్ట్ ఉంది, చిన్నోడికి ఇంట్రెస్ట్ ఏదైనా ఉంది. యాక్టింగ్ స్కూల్ అలా నేర్చుకుంటున్నారా? ప్రాబబ్లీ ఇప్పుడు నా లెక్కలో ఈయననే యాక్టింగ్ స్కూల్. అవును, వేరే నేర్పిస్తారు ఇంకా. అయినా కూడా కొంత థియరీ అవసరం కాబట్టి ప్రాబబ్లీ గ్రాడ్యుయేషన్ బయటికి వెళ్ళి ఎక్కడ నేర్చుకోవాలి, ఒక యాక్టింగ్ ఏదైనా చేయాలి ఇంట్రెస్ట్ ఉంది డెఫినెట్గా. ఓకే ఓకే ప్రమోషనల్ సాంగ్ చేశారు కదా, సో ఇది ఎవరు రాశారు? అదే విధంగా ఈ మొత్తం సాంగ్ నేను చెప్పాను కదమ్మా, సినిమాలో డైలాగ్స్ దగ్గర నుండి సాంగ్స్ అన్నీ నేనే రాశాను. మొత్తం ఆయన ఏదో పాయింట్ ఆఫ్ వ్యూ సినిమా అంతా కూడా స్క్రిప్ట్ లిరిక్స్ అన్నీ కూడా. అండ్ బెస్ట్ ఆఫ్ ద సింగర్స్తో వేరే పాటలు కూడా విన్నాను నేను, ఒకటి కైలాష్ కేర్ వేరే సినిమా సంబంధించి అన్ని బెస్ట్ ఆఫ్ ద సింగర్స్ పాట. నెక్స్ట్ సినిమా నేను 8 పాటలతో వస్తున్నాను. నెక్స్ట్ సినిమా 8 పాటలు. 8 పాటలు. అది Sunday Girl. మ్యూజికల్ బ్లాక్ బస్టర్. ఓకే, దాంట్లో సిద్ శ్రీరామ్, కైలాష్ కేర్ గారు వీళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు కూడా పాడారు. ఆల్రెడీ అయిపోయినాయి సాంగ్స్, రికార్డింగ్ చేసి వినిపిస్తారు ఆయన నాకు. వెళ్ళినప్పుడల్లా నాకు మేము కలిసినప్పుడల్లా 2 సాంగ్స్ వినిపిస్తూ ఉంటారు. ఒకటి కొత్తగా సాంగ్స్ ఏంటంటే వస్తుంటాయి. ఇక్కడ సీఎం పిల్లం, సండే గర్ల్ ఫ్రెండ్, విమెన్ కి సంబంధించే ఎక్కువ. బాగా చెప్పారు, నాకే ఇప్పటివరకు తెలియదు. అలా ఏం లేదమ్మా, పాయింట్స్ ఎవరు వేరే వాళ్ళు టచ్ చేద్దామన్న ఆలోచనతో నేను రాసుకున్న సబ్జెక్ట్స్లో ఫస్ట్ ఈ 2తో వస్తున్నాను. తర్వాత నాకు అంటే ఎట్లా హితబోధ చేసినట్లు ఉంది ఆ సాంగ్, అయితే ప్రమోషనల్ సాంగ్. మరి హితబోధ ఏం అందరికీ- కాదు, హితబోధ ఏం చేయలేదు దాంట్లో. Okay. ఏం చెప్పామంటే ఇలా సరదాగానే ఉంటుంది చూడండి. ఇప్పుడు వాస్తు అమీర్ అవ్వాలంటే అమీర్పేటలో ఉండు, సంతోషంగా ఉండాలంటే సంతోష్ నగర్లో ఉండు, కొంపల్లీలు ఉంటే కొంప బాగుంటుంది, నాంపల్లీలు ఉంటే నాం బాగుంటుంది. ఫన్నీ వేలో అంటే ఇవి ఫన్నీ ఏంటంటే ఈరోజు కొందరన్నా నేర్చుకోండి, వాస్తు ఈజ్ నాట్ 100%. దాని మీదనే డిపెండ్ అయ్యి ఇల్లు ఎందరో. అంటే అవన్నీ మీరు నమ్మరా? నమ్ముతానమ్మా, బట్ ఒక లిమిట్ వరకు. మరి కొంతమంది గుడ్డిగా నమ్ముతారు. 4 ఇంచులు జరపండి, 3 ఇంచులు జరపండి, అది తప్పు. సో అవి చూసుకొని నేను ఏదో చెప్పాలనుకుని చెప్తూ ఉంటాం డైరెక్టర్లు, వింటే అదృష్టం. నెక్స్ట్ సినిమా కూడా చేస్తున్నారు, ఇంకా ఫర్దర్ గా మొత్తం ఇక్కడ ఇండియాలోనే సెటిల్ అయిపోతున్నారు. అట్లేం లేదు, నేను మళ్ళీ మరి మా ఫ్యామిలీకి ఎందుకు దూరం చేస్తారు? అంటే వాళ్ళు కూడా ఇక్కడికి రప్పించి- వెళ్తూ వస్తుంటాం. ఓకే, ఇప్పుడు ఫ్యామిలీ అంతా యూఎస్ లోనే. Yeah. ఓకే, మీరు ఒకరే మూవీస్ కోసం. అంతే కదా. ఓకే, అజయ్ గారు ఇంకా మూవీ గురించి, మూవీకి సంబంధించి కానీ బాగా నచ్చిన అంటే ఆ సిచ్యువేషన్ కానీ, సిచ్యువేషన్ బట్టి అంటే ఆ సిచ్యువేషన్ నాకు చాలా బాగా నచ్చింది, పలాంది ఈ అని సీన్ చెప్పేసి బాగా ఏం చెప్తారు? నచ్చింది, ఒక అంటే సీన్ అనేది. ఒక చిన్న ఎమ్మెల్యేస్తో ఒకటి కాన్వర్జేషన్ ఉంటుంది. సీన్ మొత్తం నేనే మాట్లాడతాను. ఎక్కడో ఈ క్యారెక్టర్ కోపం వచ్చేసి కొంచెం రివోల్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది ఫిలింలో. ఆ సీన్ నాకు చాలా ఇష్టం. ఆ సీన్ చాలా ఇష్టం. అది యాక్చువల్లీ ఒకటే షాట్ పెట్టారు, ఒక లెంతీ మోనోలాగ్ ఉంది. ఎక్స్ట్రాడినరీ, రియల్ గా ఒకే టేక్ లో కూడా ఉండదు, ఒకటే టేక్ అది అయిపోయింది. లక్కీలీ అయిపోయింది. సింగిల్ టేక్. అసలు వేరే టేక్ తీయాలన్న ఆలోచన కూడా పుట్టి రాలివ్వలేదు. అసలు రాదు, ఆయన ఆ ఫీల్ అలా ఉంటుంది. అంటే క్యారెక్టర్ లో అలా సీఎం డౌన్ డౌన్ అనే సమయంలో తినొచ్చి ఏం చేస్తాడన్నది ఇప్పుడు చెప్తే బాగుండదు, సినిమా చూస్తే అర్థమవుతుంది. బట్ మంచి సీన్. చాలా బాగా చేశారు.
ఓకే, ఎక్కడెక్కడ షూటింగ్స్ కి సంబంధించి లొకేషన్స్ Locations హైదరాబాద్ లో ఏ లొకేషన్ లేదు చెప్పండి. అమెరికాలో ఏదైనా తీయాలని ఇక్కడ ఉండిపోయింది. యా అంతేనా? ఎన్ని రోజులు పట్టే సమయం? మేము యాక్చువల్ 24 days లో ఫినిష్ చేసాం. 24 days. యా, తను ఫస్టే చెప్పారు బైండెడ్ స్క్రిప్ట్ తో వస్తారని. అదే పాయింట్. అంటే క్లారిటీ వల్ల. ఓకే, అజయ్ గారు నాకేం కావాలి అదే ఎక్స్ట్రా షాట్ ఎప్పుడైనా తీసాను అడిగాను. ఆయన డబ్బింగ్ చెప్పేటప్పుడు ఆయనకు అర్థమైపోయింది ప్రతిదీ తీసిన షాట్. సింగిల్ షాట్. ఓకే, సింగిల్ టేక్ ఆర్టిస్ట్ లాగా. ఓకే అజయ్ గారు, అంటే బయట కాదు, అంటే ఫన్నీ వేలో కానీ ఏదైనా సరే ఇన్సిడెంట్ చెప్పాలంటే ఏం చెప్తారు? ఫన్నీ ఇన్సిడెంట్ అంటే ఆర్టిస్టులతో, ఇప్పుడు మీరు వర్క్ చేసిన ఆర్టిస్టులతో లొకేషన్ లో ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది అంటే? లాంగ్ బ్యాక్ యాక్చువల్లీ నాకు గుర్రం రాదు, నేర్చుకోమన్నారు విక్రమార్కుడికి. నేను అబద్ధం ఆడేసాను ఆయనతో. వచ్చు అని, కానీ ఇప్పుడు దిగాల్సిందే. వెళ్తే అదేదో కొన్ని యాక్సిడెంట్ అయింది నాకు, ఇంకా భయంతో వెళ్ళి నేర్చుకోవాలి నేను. నా ఇంట్రడక్షన్ షాట్ యాక్చువల్ విక్రమార్కుడు ఇప్పుడున్న ఇంట్రడక్షన్ షాట్ ఏదైతే ఉందో అది యాక్చువల్గా కాదు. ఒక క్వారీలో రాజమౌళి గారు ఫస్ట్ నేను పక్కన, నా టెన్షన్ ఏంటి పొద్దున్న వెళ్ళిన దగ్గర నుంచి, అరే మనం హార్స్ రైడింగ్ నేర్చుకోలేదు, గుర్రాలు కనపడుతున్నాయి అక్కడ సెట్లో, గుర్రాలు వచ్చాయి, ఇప్పుడు ఏం చేయాలి ఏంటి అనే పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన చెప్తున్నారు రాజమౌళి గారు, అప్పుడే జస్ట్ స్టార్ట్ అవ్వబోతుంటే ఇలా వైట్ బ్లాక్ ఏదో పట్టుకుంటే గుర్రాలు వస్తుంటే అందులో అజయ్ క్యారెక్టర్ కూడా గుర్రంతో కొట్టేస్తే నేను ఇంకా అసలు నాకు అర్థం కాల. నేను ఇంకా అప్పటికీ చెప్పలా, నాకు గుర్రం రాదని సంగతి చెప్పలేదు. కాకపోతే ఆ రోజు అన్ఫార్చునేట్లీ ఆ క్వారీలో పెద్ద గొడవ అయింది. అంటే రాళ్ళు పెట్టేది మేనేజర్లు గొడవ చాలా పెద్ద ఇష్యూ అయిపోయిందండి. అది ఆల్మోస్ట్ బతికి వచ్చినట్టు అంత పెద్ద గొడవ అప్పట్లో. అమ్మయ్యా గొడవ అయితే అయింది, నాకు గుర్రం తప్పింది అనుకున్నాను నేను. ఈ క్వారీలు గొడవ అవటం వల్ల సీన్ మార్చారు. ఓ జర్నలిస్ట్ దగ్గరికి వెళ్ళి ఆయన అప్పటికీ చెప్పలేదు. అవును అయిపోయింది కదా, సో అయిపోయింది సీన్, ఇప్పుడు ఏం అవసరం లేదు చెప్పలేదు నేను. సో నెక్స్ట్ డే కొంచెం ఒక 2 మీటర్లు ముందుకు వెళ్ళాలి గుర్రం, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి, ఫ్రేమ్ ఎంట్రీ. నేను గుర్రం మీద ఉన్నాను, ఎక్కి కూర్చున్నాను, ఇంకా అప్పటికీ చెప్పలేదు. 1 ఇంచు కూడా వెళ్ళట్లేదు ఆ గుర్రం, నాకు రాదు. 1 మీటర్ కూడా ముందుకు వెళ్ళట్లేదు. ఇప్పుడంటే తర్వాత వచ్చి నేర్చుకున్నాం కానీ అప్పుడు నేర్చుకోలేకపోయాం, వెళ్ళట్లేదు అది ముందుకి. ఆయన రాజమౌళి గారు ఏంటయ్యా నేర్చుకున్నా అన్నావు కదా అన్నాడు. సార్ అబద్ధం ఆడేశాను సార్, సారీ ఏమనుకోద్దంటే లిటరల్గా తోసారు ఎడకలు వచ్చి. మూవీలో ఉందా ఇది? ఎడకలు తోసిన వాళ్ళు ఎవరు తెలియదు కదా, మేనేజ్ చేశారు కదా, బాగా మేనేజ్ చేశారు. బట్ చూడండి అది చూపించిన విధానం అది కాదు, గుర్రం మరి తోసేస్తే అది ముందుకు కరెక్ట్ గానే వెళ్ళిందా? అతను ఉన్నాడు కదా, దాని వల్ల ఏం ప్రాబ్లం జరగలేదు, కరెక్ట్ పొజిషన్కి వచ్చి ఆగింది. సార్ చాలా ఆడియన్స్ ప్రశ్న నాకు బాగా ఇండైరెక్ట్గా చేరుతున్నాయి. మీరు ఇంత విలన్ క్యారెక్టర్లు వేస్తారు కదా, వైఫ్ ఎలా ఫీల్ అవుతారు ఇంట్లో మీరు ఇల్లు చేరగానే? అసలు ఇంట్లో అసలు సినిమా గురించే చాలా తక్కువ డిస్కషన్. మీరు రాగానే ఆమె మర్చిపోద్దా ఆ సినిమాలో ఎలా ఉన్నారు, అదేం లేదు, భయంకరంగా ఉన్నారు, మర్డర్లు చేస్తారు? మనం భయపడాలి కానీ ఇంట్లో ఎందుకు భయపడతారు? ఏముండవు సార్, ఎవరికైనా మాట్లాడుకోవడానికి మనం. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఎన్విరాన్మెంట్ చూస్తున్నారు, జాగ్రత్త. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఎన్విరాన్మెంట్, సినిమా ఎన్విరాన్మెంట్ ఉండదు ఇంట్లో, వేరేదో మాట్లాడుకుంటుంటాం, సో హ్యాపీ కొంతవరకు. అదే ఆమె అంటుంటుందేమో తన ఫ్రెండ్స్తో, విలన్ క్యారెక్టర్లు వేస్తాడు నా ముందర రామ, ఇంట్లో రియల్ లైఫ్ అదే మరి.